వెల్కమ్ టు బీషు టాక్స్. ఈరోజు మనము కాకరకాయల కూర ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని కాకరకాయల మీద ఉండే పొట్టంతా నీట్గా పీల్ చేసేసుకోవాలండి. ఎందుకంటే చేదు అనేది మ్యాక్సిమం దాంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని పీల్ చేసేస్తే సగం చేదు అక్కడే తగ్గిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ కాకరకాయలు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెంసేపు ఒక 10 minutes ఊరనిచ్చాలండి పక్కన పెట్టుకొని. ఎందుకంటే అందులో ఉండే పసరు అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చేదు అనేది ఇంకో 20% తగ్గిపోతుందండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డలు, టమాటా, చింతపండు, కొత్తిమీర, చెక్క లవంగాలు మిక్సీ తీసుకొని ఇవన్నీ శనగింజలు వేసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం పేస్ట్ అయిపోతుంది. వీడియోలో చూపించినట్లు నీట్గా ఫైన్గా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలా. ఆ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత అందులోనే మనం కాస్త ధనియాల పొడి, చింతపండు, కారం మీ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి అయితే 1 స్పూను, కారం అయితే 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. లాస్ట్లో వేసేటప్పుడు కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. మెంతి పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనము కాకరకాయ కూరలో స్టఫింగ్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోతుందండి. అందులోనే కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ తర్వాత మనం ఏవైతే ఊరబెట్టుకున్నామో కాకరకాయలు అవి తీసి అందులో ఉండే వాటర్ని అనేటివి బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఏవైతే కాకరకాయలు రెడీ చేసుకున్నామో అవి కొంచెంసేపు వేపుకొని పక్కన పెట్టుకోవాలా వీడియోలో చూపించినట్లు. తర్వాత మనం మసాలా రెడీ చేస్తాం కదా, అవి కాకరకాయల్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, కాసిన ఎర్రగడ్డలు, చిన్న ఎర్రగడ్డలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయండి. మేమైతే చిన్న ఎర్రగడ్డలే ప్రిఫర్ చేస్తాము కాకరకాయల కూరకి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పెద్ద ఎర్రగడ్డలు వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టుకొని మనం కాకరకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసి బాగా కాసేపు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుంటే అందులో వాటర్ అనేవి వస్తాయండి బయటికి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాకరకాయల్లో నుంచి. అప్పుడు ఏం చేస్తామంటే కాస్త మిగిలిపోయి ఉంటుంది కదా మనకి, ఇంకా మన దగ్గర ఉండే మసాలా అంతా అందులో వేసేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత మీకు అట్లనే చిక్కగా కావాలనుకుంటే గ్రేవీ అనేది అలానే వదిలేయండి. లేదనుకుంటే మీకు ఎంత కర్రీ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని దానికి తగినట్టు సాల్ట్ వేసుకొని కాసేపు మరగనించి దించేస్తే మనకి టేస్టీ కాకరకాయల కూర రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకొని తింటే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎవరైనా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.